హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. షనిల్ డియో డైరెక్ట్ చేసిన డెకాయిట్ మూవీ అయితే రిలీజ్ అయింది. అడ్విశేషు అండ్ మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన డెకాయిట్ మూవీ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్ గా అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి మాట్లాడబోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే ఈ మూవీలో మనం చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఆల్రెడీ మొత్తం అడ్విశేషునే సినిమా గురించి మొత్తం చెప్పేశాడు. సినిమా ట్రైలర్ చూస్తేనే చాలు సినిమా మూవీ గురించి మొత్తం డీటెయిల్స్ గా అర్థమైపోతుంది. ట్రైలర్ లోనే స్టోరీ మొత్తం ఉంది. ఈ ట్రైలర్ నే ఫుల్ స్టోరీ లెక్క చూపించినట్టుగా చూపిస్తాడు ట్రైలర్ మాత్రం. ఈ స్టోరీలో వచ్చేసి మృణాల్ ఠాకూర్ ఒక 70% ఫుల్ సినిమా మొత్తం మీద ఏడుస్తూనే ఉన్నట్టుగా చూపిస్తాడు. అడ్విశేషుకి ఈ యాక్షన్ సినిమాస్ అన్ని బాగా అలవాటైపోయినాయి కాబట్టి యాక్షన్ సీరియస్ బాగా చేయగలుగుతున్నాడు అన్నట్టుగా ఉంటది. అడ్విశేషు తీసిన ప్రతి ఒక్కటి యాక్షన్ సీక్వెన్సే, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మూవీసే. అడ్విశేషు అండ్ మృణాల్ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు. స్టోరీ మొత్తం వీళ్ళిద్దరిదే రన్ అయితేనే ఉంటది. సినిమా 100% లో ఒక 95% స్టోరీ వీళ్ళిద్దరిదే నడుస్తూనే ఉంటుంది. ఇంకా అడ్విశేషు పర్ఫార్మెన్స్ కి, మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కి కొద్దిగా స్టోరీ అంతా పర్లేదులే, బాగానే ఉందిలే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది చూస్తుంటే. మృణాల్ ఠాకూర్ ని ఒక ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో చూడాలని ఉండేది ఫ్యాన్స్ అందరికీ. కానీ ఈ సినిమా చూస్తుంటే ఒక యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వస్తుందిలే, బాగానే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా ఒక 70% తన క్లాసిక్గా ఏడుస్తున్నట్టుగానే చూపిస్తూ ఉంటాడు స్టోరీ అంతా. అడ్విశేషు ఒక యాక్షన్ మూవీస్కి తప్ప వేరే మూవీస్కి పనికిరాడా అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది ఈ మూవీ తర్వాత. డెకాయిట్ని డీకోడ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు ట్రైలర్ రిలీజ్ అప్పుడు. కానీ మూవీ చూస్తే అంత ఏం లేదు ఆడ, అంతా అలా వెళ్తారు ఇలా వస్తారు అన్నట్టుగానే ఉంటుంది స్టోరీ అంతా. ఈ మూవీ ఫుల్ స్టోరీ అంతా ఆల్రెడీ ట్రైలర్ లోనే ఉంటుంది. ఇంకా వేరే స్టోరీ సపరేట్ యాడ్ అయింది అది చెప్పాలంటే మొత్తం స్పాయిలర్స్. ఫైనల్ గా ఈ మూవీ గురించి నేను చెప్పాలనుకున్నది అయితే అది. ఈ మూవీని మీరు చూసాక మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.